ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స జరగగా ఆ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో భాగంగా కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అభిమానులు కొంత ఊరట పొందారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆయన సతీమణి అన్నా లెజ్నోవా చేసిన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరిచింది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంపై వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ప్రార్థించిన ఆమె సందేశం అభిమానులను కదిలించింది. మరి అన్నా లెజ్నోవా తన పోస్ట్లో ఏమని రాశారు? ఆమె ఎమోషనల్ మెసేజ్లోని ముఖ్యాంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ అభిమానులను కదిలించింది. పవన్ కళ్యాణ్ జీవితంలో శారీరక నొప్పి కంటే ప్రజల పట్ల ఉన్న బాధ్యతలే ఎక్కువని ఆమె పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ తన బాధను బయటపెట్టారు. నొప్పి భరించలేని స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే దాని గురించి చెప్తారు. తన బాధ కంటే బాధ్యతలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అని ఆమె భావోద్వేగంగా రాశారు. అంతేకాకుండా ప్రస్తుతం తన బాధ్యత ఒక్కటేనని అన్నా తెలిపారు. ఆయనను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం, అత్యుత్తమ వైద్యుల సంరక్షణలో ఉన్నారనే నమ్మకాన్ని కల్పించడం నా కర్తవ్యం. పూర్తిగా కోలుకునే వరకు ప్రతి అడుగులోనూ ఆయనకు అండగా ఉంటాను అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో జూలై 11న పవన్ కళ్యాణ్ కు కుడి భుజానికి ఆర్థోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆయన కుడి భుజంలోని రొటేటర్ కఫ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా సుప్రాస్పినేటస్, ఇన్ఫ్రాస్పినేటస్ కండరాలు గాయపడడంతో పాటు గ్రేటర్ ట్యూబరోసిటీ ఎముక వద్ద అవల్షన్ ఫ్రాక్చర్ కూడా అయినట్లు వెల్లడించారు. ప్రముఖ ఆర్థోస్కోపీ షోల్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ దినేషా పార్దివాలా నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని హెల్త్ బులెటిన్లో పేర్కొంది. వైద్యుల ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే కుడి భుజం పూర్తిగా కోలుకోవడానికి కొంతకాలం విశ్రాంతితో పాటు క్రమబద్ధమైన రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు కొనసాగిస్తే సుమారు 4 నెలల్లో భుజం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఆయనతో పాటు సతీమణి అన్నా లెజ్నోతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులతో కూడా సమావేశమై చికిత్స వివరాలు తెలుసుకొని పూర్తిగా కోలుకునే వరకు తగినంత విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు సూచించారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వార్తతో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని, త్వరలోనే తన సాధారణ కార్యక్రమాలను ప్రారంభించాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.